మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ గృహ దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో సుమారు 60 తులాల బంగారం, 15 కిలోల వెండి వస్తువులు, అమెరికన్ డాలర్లు సహా విలువైన ఆస్తులను దోచుకెళ్లిన నిందితులను అరెస్ట్ చేశారు. కౌకూర్లోని మోహన్స్ గోల్స్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ ఇంట్లో పనిచేసే సిబ్బందే ఈ దోపిడీకి కుట్ర పన్నినట్టు దర్యాప్తులో తేలింది. పుట్టినరోజు వేడుక పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు దంపతులను బంధించి మత్తు పదార్థం ఇచ్చి అపస్మారక స్థితికి చేర్చి దోపిడీకి పాల్పడ్డారు. కేసును ఛేదన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 255 సీసీ కెమెరాల ఫుటేజ్ని విశ్లేషించి పలు రాష్ట్రాలతో పాటు నేపాల్ సరిహద్దుల్లో కూడా గాలింపు చేపట్టారు. నేరం జరిగిన కొద్ది రోజుల్లోనే పలువురు నిందితులను అరెస్ట్ చేయగా సాంకేతిక నిఘా ఆధారంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి దోచుకున్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు ఛేదనలో విశేష కృషి చేసిన సిబ్బందికి నగదు బహుమతులను కమిషనర్ బి సుమతి అందజేశారు. అలాగే గృహ సిబ్బంది వివరాల ధృవీకరణ కోసం చేపడుతున్న మీ సురక్ష కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. ఆమె బర్త్డే అని చెప్తుంది. ఆ రోజు ఏ రోజైతే ఆఫెన్స్ కమిట్ అవుతుందో ఆ రోజు తన బర్త్డే లాగా పిక్చర్ ఇస్తుంది ఎవరికి, ఈ సీనియర్ సిటిజన్స్కి ఇచ్చి మేము బర్త్డే సెలబ్రేషన్ కాబట్టి మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉన్నామన్న ఒక పిక్చర్తో వీళ్ళ 2 వీలరే వాడుకొని చాలా వస్తువులు బయటికి పోవడం తెచ్చుకోవడం. ఆవిడ ఏమనుకుంటారంటే వీళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారన్న ఒక భావనలో ఉంటారు. ఉండి రాత్రి వరకు వెయిట్ చేసిన తర్వాత రాత్రి దాదాపుగా వాళ్ళు డిన్నర్ చేసే సమయానికి ఈ మీనా తర్వాత సబీనాని తీసుకొని ఇంట్లోకి వస్తుంది. వచ్చి వీళ్ళు భోజనం చేస్తున్న సమయంలో ఆమె భర్తగా ఉన్నతను, ఈమె భర్తగా ఉన్నతను ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి మూతికి ప్లాస్టర్స్ వేసి, ఆ వేసే ముందు ఆ సీనియర్ కపుల్లో మురళీమోహన్ గారికి మాత్రం ఒక లిక్విడ్, తను అన్కాన్షియస్ కావడానికి ఒక లిక్విడ్ పోస్తారు, మీద కూర్చొని పోవడానికి పోస్తే ఆమె ప్రాధాయపడుతుంది, మమ్మల్ని ఏం చేయొద్దండి అన్న తర్వాత వీళ్ళిద్దరిని ప్రాపర్గా ప్లాస్టర్ వేసి కాళ్ళు కట్టి చేతులు కట్టి మౌత్కి ప్లాస్టర్ వేసి వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళని బంధించి ఆ తర్వాత వీళ్ళు అఫెన్సెస్ కమిట్ చేస్తారు. వాళ్ళకు ఉన్న బెడ్రూము పక్కనే ఉన్న అల్మిరాస్ అంతా, తర్వాత పైన ఇట్ ఈస్ ఎ డ్యూప్లెక్స్ హౌస్, పైన ఉన్న బెడ్రూమ్లో ఉన్న వస్తువులు అన్నీ కూడా కొల్లగొడతారు. ఒకటి ఓపెన్ చేయలేక దాదాపుగా 2 గంటలు అఫెన్స్ కమిట్ చేస్తారు, 7:30 నుంచి 9:30 వరకు. అది కొంచెం ఐసోలేటెడ్ కాలనీ, ఇంకా ఇప్పుడిప్పుడే అవుతున్న ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు 3 ఏళ్ల నుంచి అక్కడ ఉంటున్నారు. అండ్ కొంచెం పాష్ హౌస్, వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, పిల్లలు వేరే దేశంలో ఉంటారు. సో దీన్నంతా కూడా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ మీద చాలా నమ్మకం కలిగించడానికే, ఆమె పని నేర్పించడానికి నేను అదే పనిగా నేను కూడా వస్తాను అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు చాలా నమ్మకంగా వస్తారు, నమ్మకంగా ఉన్నారు. అండ్ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉన్నారు. వీళ్ళ